Hello, good morning, everybody, to all the beautiful girls and to all the team of Sita Payanam. Heartiest welcome. So, Sita Payanam అచ్చతెలుగు టైటిల్తో ఈ ఫిబ్రవరి 14న మన అందరినీ పలకరించడానికి, మన అందరినీ ఆకట్టుకోవడానికి థియేటర్స్లోకి రాబోతూ ఉన్నారు. అండ్ సీతా పయనం టైటిల్ చూస్తేనే ఎంత చక్కగా మన అందరినీ హత్తుకునేలాగా ఉంది. అండ్ యు ఆల్ నో సీతా పయనం నుంచి ఈ పాటికే టీజర్ అండ్ ఒక సాంగ్ వచ్చింది, ఏ ఊరు ఎల్తవే పిల్ల అని. అండ్ దిస్ నిరంజన్ గారు అండ్ ఐశ్వర్య అర్జున్ గారు, దేర్ ఎనర్జీస్ అన్మ్యాచబుల్. సో గట్టిగా ఒక్కసారి వీళ్ళిద్దరి కోసం క్లాప్స్ అండి ఒక్కసారి. సో ఈ సినిమాకి మెలోడీ కింగ్ అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ అందిస్తే మన అందరి ఫేవరెట్ యాక్షన్ కింగ్ మన జెంటిల్మెన్ అర్జున్ సర్జా గారు డైరెక్షన్ చేయడం జరిగింది. అండ్ ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ, ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఐశ్వర్య అర్జున్ గారు అదే ఎనర్జీని, అదే చామ్ని, అదే గ్రేస్ని కంటిన్యూ చేస్తున్నట్టు అనిపించింది టీజర్ అండ్ అలానే పాట చూస్తే. అండ్ నిరంజన్ గారు ఏమాత్రం తక్కువ లేదు, ఆవిడతో పాటు ఇరగదీశారు అంతే. సో మనం అనూప్ రూబెన్స్ గారి నుంచి ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ చూసాము. ఇష్క్ కానివ్వండి, ప్రేమ కావాలి, టెంపర్, మనం, ఇలా చెప్పుకుంటూ పోతే వరుస బ్లాక్ బస్టర్లు. అండ్ దాని తర్వాత ఇప్పుడు సీతా పయనంతో మన అందరినీ పలకరించబోతున్నారు. అండ్ ఇవాళ రాబోయే సాంగ్ మాత్రం ఆడవాళ్ళందరికీ బాగా కనెక్ట్ అయ్యే పాట. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ పాట ఇప్పుడు చూసాక మీకే అర్థమవుతుంది. Okay, now we are going to watch this song, right? ఎస్, Okay. రెడీ, కౌంట్ డౌన్, 4, 3, 2, 1. హియర్ వి గో. ద సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఆహా ఓహో అంటాడు, అందం నీదే అంటాడు, అరబొక్కలు బబ్లీ ఉంటాడు, కన్నులు క్రేజీ అంటాడు. చూడండి. గట్టిగా ఒక్కసారి టీం అందరికి క్లాప్స్. వాట్ అన్ ఎనర్జీ! ఐశ్వర్య గారు అసలు మామూలుగా లేదు. నాకు తెలిసి ప్రతి అమ్మాయి ఖచ్చితంగా లూప్ లో వింటది ఇంక నుంచి కూడా. ప్రతి అబ్బాయి నన్ను తిట్టుకుంటారు. నాకు తెలిసి వీళ్ళందరూ అబ్బాయిలందరూ కూర్చొని పగడ్బందీగా దగ్గరుండి మరి రాయించుకున్నట్టున్నారు ఈ లిరిక్స్ కదండి సార్? అంతే అంతే. ఆ అనూప్ రూబెన్స్ గారు అయితే మనసులో మాటలన్నీ వాళ్ళ ఆవిడకి చెప్పలేక ఇక్కడ బయట పెట్టేసినట్టు ఉన్నారు కదండి సార్? నేనైతే అర్జున్ గారిని ఆల్రెడీ అడిగాను, ఆయన మాత్రం అయ్యో నేను ఎప్పుడు బిహేవ్ చేయలేదు ఇలా మా వైఫ్ తోటి అని చెప్పారు. పాపం హీ సో స్వీట్. వీఆర్ సో హ్యాపీ ఫర్ యూ సార్. చాలా కాలం తర్వాత మిమ్మల్ని ఇక్కడ ఇలా కలుసుకోవడం తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా హ్యాపీ. సో మీకు వచ్చిన అభిమానం, మీకు వచ్చిన ప్రేమ ఐశ్వర్య గారికి అండ్ అలానే నిరంజన్ గారికి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమందరం. Thank you so much. Thank you. ఎస్. సో అనూప్ గారు, వీళ్ళందరి ఇంట్రాక్షన్ కంటే ముందు ఈ హుక్ లైన్ ఏదైతే ఉందో మీ నుంచి వినాలి అనుకుంటున్నాం మేము. ఆహా ఓహో అంటాడు, అందం నీదే అంటాడు, బుగ్గలు బబ్లీ అంటాడు, కన్నులు క్రేజీ అంటాడు, నడకలు నాటి అంటాడు, ఓ నడకలు నోటి అంటాడు, నీ వాయిసే సెక్సీ అంటాడు. కానీ అయ్యాక అయ్యాక పెళ్ళయ్యాక అస్సలు సినిమా ముందుంది చూడండి ఇక చూడండి, అస్సలు సినిమా ముందుంది చూడండి ఇక చూడండి. అస్సలు సినిమా ముందుంది చూడండి ఇక చూడండి. వారే వా! థ్యాంక్ యూ సో మచ్ అనూప్ గారు ఇంత అద్భుతమైన మ్యూజిక్ అందించినందుకు. అండ్ వీ హ్యావ్ ఆల్ ద కాలేజ్ స్టూడెంట్స్ అండ్ కొంతమంది వర్క్ చేసే వాళ్ళు. సో ఇవాళ మన టీం అందరినీ క్వశ్చన్స్ అడగడానికి వచ్చేసారు. సో ఫస్ట్ మనం ఓకే, మైక్ పింక్ డ్రెస్ అమ్మాయి దగ్గర ఉంది కాబట్టి మొదలు పెడదాం ఫస్ట్ మీ నుంచి. ఈ సాంగ్ ఫీమేల్ వర్షన్ ఆఫ్ డోంట్ మ్యారీ బీ హ్యాపీయా? లేదు, అలాగలేదు. దిస్ ఇస్ జస్ట్ ఎ రియల్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. అందరి లైఫ్ లో జరుగుతుంది ఇది. ఇట్స్ నాట్ అ సినికల్ టేక్ కూడా, ఒక సినికల్ టేక్ కాదు ఇది, ఒక రియలిస్టిక్ టేక్. అండ్ మన ఇండియాలో ఐ థింక్ ఇట్స్ ద రియాలిటీ అంతే. అండ్ యా, దట్స్ ఇట్. యాజ్ ఎ డైరెక్టర్ నేను ఇది ఒప్పుకోవాలో వద్దో కూడా తెలియదు. అవును అంటే తప్పు. ఐ థింక్ 90% ఇది అందరి లైఫ్ లో జరుగుతుంది, 90%. ఇంకా ఒక 10% డిఫరెంట్ గా ఉంటారు. ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. మీ ఇంట్లో కూడా ఇలాంటిది ఏమైనా జరిగిందా సినారియో? ద థింగ్ ఇస్, అప్ప చెప్పినట్టు ఒక్క రోజు కూడా అమ్మతో ఇలాగలేదు. ఒక్క రోజు కూడా చాలా రెస్పెక్ట్ చేస్తారు. అందుకే నేను ఆ 10% మార్జిన్ ఇచ్చేసాను.
బట్ నేను చూసినట్టు ఒక 90% ఇలాగే ఉంటుంది. నాట్ ఇన్ అ నెగటివ్ వే. గాట్ ఇట్. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నామని అన్నాను అనుకోండి, ఫుడ్ ఉండదు ఆ రోజు. ఐ థింక్ అర్జున్ గారు పాపం ఈ సినిమాలో ఈవిడ కాబట్టి సరిపోయారు. వేరే ఇంకో హీరోయిన్ అయితే మాత్రం హ్యాండిల్ చేయడానికి అంతా వేరేలా ఉండేదేమో. కొంచెం కష్టం ఉండదు. యా, నెక్స్ట్ క్వశ్చన్. సాంగ్లో చూపించినట్టు హీరో కూడా అలానే ఫస్ట్ హీరోయిన్ని పొగిడి తర్వాత రిలేషన్కి వచ్చాక సేమ్ అలానే బిహేవ్ చేస్తారా? మీరు చూసింటారు కదా లైఫ్లో కొంతమంది పెళ్ళయిన తర్వాత ఎలా ఉన్నారు, ముందు ఎలా ఉన్నారు, తర్వాత ఎలా ఉన్నారు అని. ఎవరైనా చూసింటే చెప్పండి ఇది. సో మీకు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉందా ఇట్లా ఏదైనా? కొన్ని ఇయర్స్ ముందు వరకు ఒకలాగా, ఇప్పుడేమో ఒకలాగా బిహేవ్ స్టార్టింగ్ పడినంత వరకు ఒకలాగా, పడ్డాక ఒకలాగా. పడినప్పుడు మనం బ్యూటీ, పడ్డాక మనం ఏముండవు. చాలా రియలిస్టిక్ గా పగడ్బందీగా ప్లాన్ చేసి చంద్రబోస్ గారు మన అందరం కనెక్ట్ అవ్వాలని ఈ లిరిక్స్ రాశారన్నమాట. ఓన్లీ ఫీమేల్స్ కోసమే రాసినట్టుంది. అవును, 100%. యా, నెక్స్ట్ ఫ్రమ్ హియర్. Song is so close to your heart and why? I also like one more song, Ayaname అని చెప్పి ఒక చాలా స్పెషల్ అయిన నంబర్, టైటిల్ ట్రాక్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ మెలోడీ, ఎవ్రీవన్ విల్ లవ్ ఇట్. ఇట్స్ లైక్ ఆ సాంగ్ ఎప్పుడెప్పుడు నేను వింటానో ఐ విల్ హ్యావ్ టియర్స్ ఇన్ మై ఐస్. సో ఇట్స్ అ వెరీ స్పెషల్, క్లోజ్ టు మై హార్ట్. ఐశ్వర్య గారు ఇంతకు ముందు వచ్చిన పాట ఏ ఊరు వెళ్తావే పిల్ల చూసుకున్నా అండ్ ఇప్పుడు ఈ సాంగ్ చూసినా మీరు చూడ్డానికి ఇంట్రోవర్ట్ లాగా ఉన్నారు, కానీ వన్స్ కెమెరా ఆన్ అవ్వగానే ఫుల్ టు ఎనర్జీ, ఫుల్ టు డాన్స్ కనిపిస్తుంది. సో ఎప్పటి నుంచి డాన్స్ నేర్చుకున్నారు? స్పెషల్గా మూవీస్ కోసమేనా ఆర్ఎల్స్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్? మా అమ్మ భరతనాట్యం డాన్సర్, సో మేబీ బ్లడ్ లో ఉంది. ఐ జస్ట్ లవ్ టు డాన్స్. ఐఎమ్ నాట్ అ టెక్నికల్ డాన్సర్. No, she dances very well. చాలా బాగా చేస్తారు. ఐ లవ్ డాన్సింగ్, అది నాకు ప్యాషన్. సో స్పెషల్ గా ఆ ఫస్ట్ సాంగ్ లో అసలు ఆ ఎండలో ఆ ఇసుక అండ్ ద క్రేజీ డాన్స్ నంబర్, సో ఆ ఫీలింగ్ ఎలా ఉన్నింది? అండ్ వీళ్ళందరూ కూడా దట్టు తెలుగు సినిమా, సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉంది ఫస్ట్ టైం టు తెలుగు? బాగుంది. ఆ సాంగ్ చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది అండ్ ఐశ్వర్య గారితో డాన్స్ చేయడానికి అది సూపర్. వి కాంప్లిమెంట్ ఈచ్ అవర్ ఎనర్జీ సో వెల్. 2 times we did choreography and చాలా బాగా వచ్చింది అది. సో ఐమ్ రియలీ హ్యాపీ to do it with her. Very nice. And next question. So hi Aishwarya Garu. Hello. So what was your first reaction when you heard this song for the first time? I think my first reaction was like, oh my god, they nailed it with the lyric, because that was my first reaction. You know, I think it's the truth in a nice way. నేను చెప్పినట్టు ఒక నెగటివ్ వైబ్ లేదు ఈ సాంగ్కి. there's no biasness, ఒక రియాలిటీ ఉంది అండ్ చాలా క్యూట్గా ఉంది లిరిక్స్ అన్ని. So I thought they nailed it with the lyrics. Yeah, very relatable. I think every girl will relate to it. Like you said, relationship అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, ఆఫ్టర్ ద మ్యారేజ్. టోటల్ గా రియాలిటీ చెప్పలేము, కొంచెం రియాలిటీ కొంచెం ఫన్. అందులో చెప్పినట్టు రిలీక్స్ ఉంది కదా, ఫస్ట్ అంతా చాలా మాటలు వింటారు, తర్వాత ఒక్కటి చెప్పినా వినరు. సేమ్ లైక్ రిలేషన్ లో కూడా అంతే. ఆయన పేరేంటమ్మా? ఇది చూసాక ఇంటికి వెళ్ళాక నాకు ఉంటది బాని భరత్. సో క్యూట్. అండ్ నెక్స్ట్ యాక్చువల్ గా ఇది ఆస్కర్ అవార్డు వచ్చింది కదా, వేడిలో వచ్చి రాసిన పాట ఇది. ఓహో, అంతే కదా? అప్పుడే రాశారు. చంద్రబోస్ గారికి లైక్ థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ ఈ కేమ్ అవుట్ విత్ ద ఫస్ట్ లిరిక్ తెచ్చారు. లిరిక్ తర్వాత మేము సార్ నేను కూర్చొని కంపోజ్ చేసాం ట్యూన్. సో లిరిక్ చూడంగానే ఐ వాస్ లైక్ థ్రిల్డ్ అనమాట. చాలా న్యాచురల్ గా ఉంది, ఇవాళ సిచ్యువేషన్ ఇలాగే ఉంది కదా అని. సో ఆ సిచ్యువేషన్ సార్ క్రియేట్ చేయడం ద్వారా డాన్సే కానీ బేసికలీ ఇట్ ఇస్ మేకింగ్ గర్ల్స్ హ్యాపీ అంతే. కమింగ్ టు అర్జున్ గారు, మీరు ఆల్రెడీ బోలెడ్ అన్ని సినిమాలు చేశారు అండ్ యూ హ్యావ్ వర్క్డ్ విత్ మెనీ సూపర్ డైరెక్టర్స్ అండ్ సూపర్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ సూపర్ యాక్షన్ డైరెక్టర్స్. సో వై అనూప్ గారు అంటే ఏం చెప్తారు? రియల్ మెలోడీస్ అనేది కొంతమంది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్, ఇళయరాజా గారు, సో మెనీ పీపుల్ సీ హిమ్ యాజ్ ఏ, అందుకే ఫస్ట్ టైం ఈ సినిమాలోనే మెలోడీ కింగ్ అని పెట్టింది దానికి ఆయనకి. సో అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్లో ఈజ్ వన్ ఆఫ్ దెమ్, డిఫరెంట్ ఫ్రమ్ హిస్ ప్రీవియస్ ఆల్బమ్ ఆల్సో. అంతేనా? లేదు, దానికి రీజన్ స్టోరీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సార్ అర్జున్ సార్ ఈజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మ్యూజిక్ అండ్ హీ నోస్ లైక్ అంటే ఈ సాంగ్ ఏ సాంగ్ కావాలి, ఏ స్టైల్ ఆఫ్ సాంగ్. సో ఇట్స్ ఈజీ ఫర్ మీ టు కంపోజ్ అండ్ వీ ఎంజాయ్డ్, యాక్చువల్లీ చాలా ఎంజాయ్ చేసాం వర్క్. అన్ని ఇయర్స్ నుంచి ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. హీ హాస్ డన్ సో మెనీ ఫిలిమ్స్ డిఫరెంట్ జానర్స్లో, బట్ ఈజ్ లైక్ ఏ కిడ్ వెన్ కమ్స్ టు మ్యూజిక్. విల్ సిట్ డే అండ్ నైట్, విల్ చిల్, ఎంజాయ్. లాట్ ఆఫ్ కూడా కిడ్ అంటున్నాడు.
Sir, music- మా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే ఉన్నింది. ఐశ్వర్య గారు హీరోయిన్ గా లాంచ్ అయిపోయారు, మీరు మాత్రం ఏజ్ రివర్స్ లో అవుతూ ఉన్నారు. నేను అదే అందుకే కిడ్ అన్నాను. యా అదే మేమందరం కూడా అదే మాట్లాడుకుంటున్నాం. ఆయన ఏంటి అంత ఫిట్ గా ఉన్నారు, అంత అటు ఇటు పరిగెడుతున్నారు. యా అండ్ సూపర్ హ్యాపీ ఫర్ యూ సార్. మీరు ఇంకా ఇలానే ఉండాలి, చాలా హెల్దీగా, ఇంకా బోల్డ్ అనే సినిమాలు చేయాలి. యూఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. యా Hi team, I am Moktika. Hi. So how Hi. was your experience while shooting this song? It was a very nice experience. Like I said, ఇది వచ్చి నా ఇంట్రడక్షన్ సాంగ్. సో ఒక నర్వస్ ఎక్సైట్మెంట్ ఉండింది అండ్ వీ వర్క్ వెరీ హార్డ్ ఫర్ ఇట్. కాస్ట్యూమ్స్ నుంచి, ద కొరియోగ్రఫీ నుంచి, బికాజ్ ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. సో వీ వాంటెడ్ అందరికీ నచ్చాలి అని ఆ అజెండాలో వర్క్ చేసాము. ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్. And of course, director garu made everything easy. He provided with the best of sets. The producer sir also best of costumes, best of everything. So naaku oka breeze lagundindi because I had the best team to work with. And you did a great job. Our dance moves, our expressions super nice. Thank you so much. సాంగ్ విన్నాక గర్ల్స్ భయపడతారు కదా సార్ మ్యారేజ్ అంటే, సో అలాంటి గర్ల్స్కి మీరు ఎలాంటి అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు? That's a really good question. Is I loved her question. ఈ సాంగ్ విని చాలా మంది అమ్మాయిలు భయపడతారు కదా, సో ఆ భయపడే అమ్మాయిలకి మీరు ఎలాంటి అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నారు? భయపడతారా ఇది విని? అంటే ఆల్రెడీ భయపడుతున్నాం సార్. పెళ్లి అంటే ఇలా ఉంటదా అని కొంచెం భయం వేస్తుంది కదా ఈ లిరిక్స్ విన్న తర్వాత. సో అలాంటి అమ్మాయిలకి ఎలాంటి అడ్వైస్ ఆల్రెడీ ఇస్తారు? రాయిస్తున్నాను ఇంకొక లిరిక్స్, ఇంకొక సాంగ్ టోటల్గా ఉల్టాగా. ఈ సాంగ్ టోటల్ ఒక ఫన్. అందరికీ తెలుసు 100% ఇలా ఉండదు అని, ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంతోమంది వైఫ్ని పెళ్ళయిన తర్వాత కూడా వైఫ్ని చూస్తేనే భయపడుతుంటారు బాబు. మీ ఇంట్లో మీ నాన్న భయపడతారా? భయపడినట్టు నటిస్తారు. నాకు ఆ సాంగ్ ఎలా అనిపించింది అంటే క్యూట్గా అనిపించింది. అంటే చిన్న చిన్న గొడవలు కూడా, అది కూడా లవ్వే, రావే పోవే అనడం. that's a nice perspective. మనకి సపోర్టింగ్ గా ఉంది ఇది ఆన్సర్. యాక్చువల్లీ ఒక క్లోజ్నెస్ వచ్చిన తర్వాత ఆ రావే అనేది కొంచెం ఇంకా Comfort. కంఫర్ట్ Yeah, జోన్ comfort పెరిగే కొద్దీ ఆ వాయిస్ కూడా రేజ్ అవ్వచ్చు సార్. చూడండి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది. నేను 10% సార్. 10%? అందరూ సేఫ్ సైడ్ 10% లోకి వెళ్ళిపోతున్నారు. 10% మిగతా 90% అంతా నేను 90% బాయ్స్ సపోర్ట్ 10% చేస్తాను. 10%. ఎందుకంటే నాలాగా మంచి హీరోస్ రియాలిటీలో ఉన్నాడు, చాలా రెస్పెక్ట్ చేస్తారు అమ్మాయికి, చాలా మంది ఉన్నారు. సో నో ప్రాబ్లం, భయం వద్దు. దట్స్ సో స్వీట్. చూడండి ఆల్రెడీ నిరంజన్ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు, చాలా మంచి అబ్బాయి నేను అని చెప్పి. యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం రివర్స్ కూడా నడుస్తుంది. యాక్చువల్లీ వాయిస్ భయపడే స్టేజ్ లో ఉన్నారు. అలా లేదు, ఇప్పుడే ఆన్సర్ వచ్చింది కదా, నటిస్తారు అంతే, కానీ వాళ్ళు చేసేవి చేస్తూనే ఉంటారు. పాప అమ్మాయిలు అస్సలు నటించరు. నటి అయ్యో పాపం. న్యాచురల్ ఆర్టిస్ట్. హాయ్ సార్, ఐమ్ లక్షిత. సో ఈ సాంగ్ మీ మూవీలో తీయడానికి రీజన్ ఏంటి? లైక్ మూవీకి ఏదన్నా రిలేట్ అవుతుందా? ఎందుకంటే యాక్చువల్లీ సిచ్యువేషన్ అలా ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ సంగీత్ లోనే ఈ పాట పాడుతుంది హీరోయిన్. షీ హస్ గట్స్ నో. ట్రైంగ్ టు బ్రేక్ ద మ్యారేజ్. సో అందరూ అక్కడ ఉన్న ఫ్యామిలీస్ అంతా, ఆంటీస్ అంతా వచ్చి అవును కరెక్టే మాకు ఇట్లాగే అయ్యండి లైఫ్లో. ఎక్స్పీరియన్స్. ఓకే, కమింగ్ టు టైటిల్ సీతా పయనం. సీత అన్న పేరు చాలా చాలా పవర్ఫుల్ అండ్ మనందరికీ తెలుసు. సో ఆ సీత టైటిల్ని మోస్తున్నప్పుడు హౌ డిడ్ యూ ఫెల్ట్ అండ్? డెఫినెట్లీ ఒక భయం ఉంటుంది బికాజ్ ఇది నా ఫస్ట్ తెలుగు ఫిలిం అండ్ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఎస్పెషలీ వెన్ ఇట్స్ ఆర్ ఓన్ ప్రొడక్షన్, డైరెక్షన్ అన్నీ. సో ఒక నైస్ సార్ట్ ఆఫ్ అ నర్వస్నెస్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం మనం ఆల్రెడీ టైటిల్ వచ్చి ఒక ఆఫ్టర్ వి ఫినిష్డ్ 60-70% ఆఫ్ ద ఫిలిం అయిన తర్వాత టైటిల్ డిసైడ్ అయింది. సో అప్పుడు మనం వెన్ వీ వెంట్ బ్యాక్ అండ్ సా సీన్స్ చూసినప్పుడు చాలా సీన్స్ టైటిల్ యాప్ట్గా మనమే తెలియకుండా షూట్ చేసాము. సో ఇట్ ఫెల్ట్ వెరీ మెంట్ టు బీ అండ్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అమేజింగ్. అండ్ నిరంజన్ గారు, అండ్ కమింగ్ టు తెలుగు సినిమా, అండ్ బేసిక్గా సినిమా అంటేనే ఇవాళ రేపు పీపుల్ ఆర్ ప్రేక్షకులు చాలా చాలా స్మార్ట్ అయిపోయారు. అండ్ ఇలాంటి ఈ టైంలో మీరు లాంచ్ అవ్వబోతున్నారు. సో మీకు ఎలా అనిపించింది? అండ్ మీరు కన్నడ నుంచి తెలుగులోకి రావడం అండ్ ఎవ్రీథింగ్. అవును, ఇట్స్ అ బిగ్ స్టెప్ అండి. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ యు హావ్ టు ఇంప్రెస్ దెమ్. ఇంకొకటి తర్వాత వాళ్ళ చిన్న నాన్నగా యా ఉపేంద్ర గారు. సో ఆ లెగసీ ఉంది ఆయనకి. సో ఏమంటే నాకు తెలుగు ఆడియన్స్ అంటే దే ఎంకరేజ్ టాలెంట్ అండ్ యూ షుడ్ కమ్ యాజ్ అ ప్రిపేర్డ్ ప్రోడక్ట్
to the industry, and that's what I was preparing for a lot of years. And you know, రైట్ టైం వచ్చినప్పుడు సార్ నాకు ఒక మంచి ఛాన్స్ ఇచ్చారు ఈ ఇండస్ట్రీకి, నన్ను ప్రజెంట్ చేస్తున్నారు ఈ మూవీతో. సో ఐఎమ్ రియలీ హ్యాపీ, రియలీ బ్లెస్డ్, అండ్ డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ దట్ వీ హ్యావ్ క్రాఫ్టెడ్. ఇట్స్ మోర్ ఆఫ్ అ జర్నీ, అండ్ it's not just you watch for entertainment, you involve yourself into the movie, and you feel each and every character in this movie. That's what I love about the script, and Arjun sir is the mastermind behind all this. One man show, one literally. man show, and with the pillar of Anup sir. Yeah. But he really was దట్ ఈస్ managing. వాట్ ఐ సెడ్. వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, హీఈస్ ఎవ్రీవేర్ అండ్ మొత్తం ఆయనే చూసుకుంటున్నారు. అసలు ఇంత ఎనర్జీ అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా హౌ హీఈస్ క్యారింగ్ అండ్ హీఈస్ మెయింటైనింగ్ but in the movie screenplays he makes sure that people are everywhere. He highlights others in the Yes, movie. నైస్. నెక్స్ట్ నాన్న, I wanted to ask if Arjun sir was a protective father growing up, and was he a protective dad even on the set? నేను వచ్చి ఫస్ట్ డాటర్. ఓకే, ఐ హ్యావ్ అ యంగర్ సిస్టర్, చెల్లి ఉంది. సో నన్ను చాలా ప్రొటెక్ట్ చేశారు. హీ వాజ్ పొజెసివ్, వెరీ పొజెసివ్, అండ్ వెరీ 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 ప్రొటెక్టివ్. నేను ఒక స్కూల్ ఫెట్, శిష్యా ఫెట్ అని వెళ్ళాలంటే ఒక 2 months ముందు పర్మిషన్ తీసుకోవాలి. అండ్ ఎస్ ఆర్ నో చెప్పరు. హీల్ సే వీల్ సీ అని చెప్పి 1 day ముందు కూడా ఎస్ అని చెప్పరు. హీల్ బి లైక్ ఐల్ సెండ్ సమ్ వన్ అని చెప్పి he'll send someone to guard me and protect me. So he was very protective. నా సిస్టర్ వచ్చి ఒక కోఎడ్ స్కూల్కి వెళ్ళింది. సో ఫర్ హర్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ ఓపెన్. ఐ వెంట్ టు అన్ ఆల్ గర్ల్స్ స్కూల్. సో వన్స్ మై సిస్టర్ స్టార్టెడ్ గోయింగ్, హీ బికేమ్ మోర్ కంఫర్టబుల్. అండ్ ఇప్పుడు he is protective, but he is not crazily protective. He always has my back. అలాగా అనిపిస్తుంది. వెరీ నైస్, వెరీ నైస్. మీకు రియల్ లైఫ్లో ఆఫ్ కోర్స్ హీరో అన్న, ఫేవరెట్ హీరో అన్న అర్జున్ గారు కాకుండా మీకు బాగా ఇన్స్పిరేషనల్గా అనిపించిన హీరో ఎవరు, అండ్ మీరు బాగా హార్ట్కి ఫీల్ అయ్యే హీరో ఎవరు? తెలుగులో అన్డౌటెడ్లీ పవన్ కళ్యాణ్ గారు. మా అమ్మ అందరూ ఫ్యాన్స్, అండ్ ఊరికే చెప్పలేదు. ఐ రియలీ లైక్ హిమ్. అండ్ ఐ థింక్ ఖుషి నుంచి నేను చాలా పెద్ద ఫ్యాన్. And especially my mom, chala oka pitch fan, my mother. So whenever we had the privilege, sir ochi, he he kick-started the film. అమేజింగ్. సో పవర్ స్టార్ గారు మొదలు పెట్టారు అంటే ఖచ్చితంగా హిట్ వైపు పయనం అవుతుంది. నా క్వశ్చన్ ఏంటంటే, మ్యారేజ్లో అయినా రిలేషన్షిప్లో అయినా మెన్స్ చేంజ్ అవుతారు. సో ఆ పాయింట్ సాంగ్లో ఎందుకు చూపించాలనుకున్నారు? యాక్చువల్లీ ఎందుకు చెప్పారంటే, అమ్మాయిలు జాగ్రత్తగా ఉంటారు, అబ్బాయిలేమో అరే నేను ఇట్లా అనకూడదని జాగ్రత్త పడతారు. అందుకే చెప్పారు. కానీ సంగీత్ సాంగ్ అమ్మాయిలకు డెడికేటెడ్ అని అమ్మాయిల్ని తీసుకొచ్చి పెట్టారు మొత్తం. But there are 3 men here and you all are speaking on ఏం మాట్లాడాలని తెలియదు, ఓవర్ పవర్ అయిపోయింది. ఫస్ట్ మీరు ఈ లిరిక్స్ విన్నప్పుడు వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అండ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్ అని? I felt it is perfect for the character she's playing in the movie. మీరు చిన్నప్పటి నుంచి మొత్తం సినిమా అంటూనే పెరుగుతూ వచ్చారు. సో ఎప్పుడైనా మీకు ఇలా కాకుండా వేరే జానర్లో ఉండుంటే బాగుండేది అని అనిపించిందా? ఆర్ఎల్స్ మీరు చాలా ఎంజాయ్ చేస్తూ వచ్చారు. అప్పుడప్పుడు కొంచెం మనకు అనిపిస్తుంది కదా, ఫ్రీడమ్ లేదేమో, మనం బయట తిరగలేము, మేబీ సార్ వాళ్ళ పాప అయినందుకు అలా. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఇన్ మై రియల్ లైఫ్ వచ్చి ఐ థింక్ నేను ఎవర్ సిన్స్ ఐ వాజ్ బార్న్ నాకు ఇది ఒక నార్మల్సీ, ఇదే నేను చూసాను. బట్ ఆల్ క్రెడిట్స్ టు అప్ప వచ్చి, నాన్నగారు వచ్చి ఇంటికి వస్తే వర్క్ హీ డజంట్ బ్రింగ్ బ్యాక్ హోమ్. సో హీఈస్ జస్ట్ అ ఫాదర్. సో నాకు నా ఫ్యామిలీ లైఫ్ నా చెల్లితో, మా అమ్మతో, నాన్నతో ఇట్ వాస్ వెరీ వెరీ నార్మల్. నేను స్టార్డమ్ చూడలేదు. ఓన్లీ వెన్ ఐ స్టెప్డ్ అవుట్ ఐ వుడ్ సీ హిస్ స్టార్డమ్. ఫ్యాన్స్ వచ్చి ద అమౌంట్ ఆఫ్ లవ్, ఆ ప్రేమతో ఎంత బాగా మాట్లాడతారు, రెస్పెక్ట్ హిమ్ సో మచ్. సో అవన్నీ నేను బయట చూసాను. ఫర్ మీ ఇట్స్ లైక్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ కంఫర్టబుల్. హీ ఆల్వేస్ గేవ్ అస్ అ నార్మల్ చైల్డ్హుడ్ అని చెప్పొచ్చు. అదే టైంలో ఐఎమ్ ఆల్వేస్ ఆల్సో దిస్ ఇస్ మై ప్యాషన్. I've grown up watching movies, so ఇది నా బ్లడ్లో ఉంది. I'm very passionate about all of this. So ఇది నాకు ఒక, I think full credits to him that he gave us a normal life. సార్ బేసిక్గా చాలా తక్కువగా వస్తూ ఉంటారు వారసురాల్లాగా. అబ్బాయిలకి సో ఈజీ అంటే వచ్చేస్తారు, హీరోలు అవుతుంటారు. కానీ అమ్మాయిని తీసుకొస్తున్నప్పుడు ఏదో తెలియని టెన్షన్, తెలియని భయం ఒక సైడ్ ఉంటుంది, ఎంత మనం ఈ ఫీల్డ్లోనే ఉన్నా. సో అలా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా, మనం లాంచ్ చేస్తున్నాము, సో ఏంటి ఎలా ఉండబోతుంది? కాశ్మీర్లో ఫైట్ చేయడానికి పంపిస్తే నాకు భయం ఉంటుంది.
నా టెరిటరీలో నేను ఎందుకు భయపడాలి? ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో ఇంకొకటి అందరూ అనుకుంటారు అమ్మాయిలని సినిమాకి తీసుకురాకూడదు. సో ఆ రేసిజం అనేది ఉండకూడదు. వాట్ దే షుడ్ డూ, వాట్ దే వాంట్ టు డూ, వాట్ దే లవ్ టు డూ అనేది నాది. ఐ మీన్ ముందు కూడా చెప్పలేదు యాక్టర్ అవుతానని ఐశ్వర్య నాతో చెప్పలేదు. ఒక 2-3 సార్లు అడిగాను, డూ యూ వాంట్ టు యాక్ట్ ఆర్ సంథింగ్ అని. అప్పుడు హే అనింది. అండ్ షీ వాంటెడ్ టు డూ, లేదు నేను డిజైనింగ్ చేస్తాను అన్నప్పుడు యూకేకి వెళ్ళి అక్కడ కొన్ని మంత్స్ షీ వాజ్ దేర్ అండ్ దెన్ అగైన్ షీ కేమ్ బ్యాక్. అది అయిన తర్వాత దెన్ మెల్లగా తెలిసింది వాళ్ళ అమ్మ ద్వారా యాక్ట్ చేసేయడానికి ఇష్టం ఉన్నట్టుంది అని. సరే దెన్ యూనో వీ గాట్ టు నో వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ అని. సో మీరు ఎప్పుడు డిసైడ్ చేసుకున్నారు ఎస్ ఐ హ్యావ్ టు డూ అండ్ ఐ హ్యావ్ టు డూ ద ఫిలిమ్స్, ఐ హ్యావ్ టు బీ ఇన్ ద ఫిలిమ్స్ అని? అది లైక్ సిన్స్ ఐ వాజ్ యంగ్ నాకు ఒక ఇంట్యూషన్ ఉండింది, బట్ ఐ డెంట్ నో బికాజ్ ఇది ఒక వెన్ యూఆర్ ఐఎమ్ అ థర్డ్ జనరేషన్ యాక్టర్. You know, my grandparents actors, both my grandfathers and appa amma family lo chaala mandi actors unnaru. So నాకు అది ఒక రెస్పాన్సిబిలిటీ లాగా. సో మనం వీ నీడ్ టు బీ ఫర్మ్ అబౌట్ ఓకే దిస్ ఇస్ వాట్ వీ వాంట్ టు డూ. అది వచ్చి నాకు నా ఫస్ట్ ఆఫర్ వచ్చింది పట్టతియానే ఇన్ తమిళ్. అప్పుడు ఐ డిసైడెడ్ టు గో టు అ వర్క్ షాప్ అండ్ అప్పుడే నాకు తెలిసింది 100%. సో స్వీట్. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యావ్ టు డిఫైన్ your character in one word ee movie lo, how would you define it? I'll have to think about it because it's a very deep question and the character I play is very layered. Girl who knows her mind, very loving, 100% very loving. And ee film lo father daughter relationship chaala bagundi. That is like highlight of the film also. A very dutiful daughter. అండ్ మోర్ ఓవర్ ఇందులో ధ్రువ్ గారు క్రేజీ క్యామియో ఉండబోతుంది, ఒక ఎమోషనల్ క్యామియో అని చెప్పారు. సో తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి అని? అది కూడా క్యామియో, బట్ వెరీ ఎమోషనల్ క్యామియో. క్యామియోలో అలాంటి ఒక ఎలివేషన్ ఉండేది. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ దట్ ఈ సినిమాలో అలా ఉంది అని చెప్పుకోవడానికి. ఇట్ సంథింగ్ ఇట్ విల్ బి వెరీ స్పెషల్ ఇన్ ద మూవీ. ఇందులో ప్రకాష్ రాజ్ గారు, సత్యరాజ్ గారు అండ్ కోవై సర్ల గారు, ఆల్ ద వర్సటైల్ యాక్టర్స్, లెజెండరీ యాక్టర్స్. సో వాళ్ళందరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది మీకు? Definitely. I have seen Prakash sir from a long time in a lot of movies, and Satyaraj sir also, and they are like true artists. They are born to do this, and seeing seniors, you get to learn a lot from them. I have learnt a lot just seeing them and just by being around them. So it's just a blissful thing for me. I know I'm just too young. I don't know. They're too encouraging. Satyaraj sir, yeah. Prakash Raj sir, chala encouraging, chala comfortable ga, they make us feel comfortable. And Satyaraj sir especially నాకు ఈ ఫిలింలో చెప్పాను కదా ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఐ థింక్ చాలా బాగా వచ్చింది. అండ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్. హీ సచ్ అన్ ఈజీ యాక్టర్. మెథడ్ అస్సలు కనపడదు వెన్ హీస్ ప్రిపేరింగ్, బట్ స్క్రీన్లో చూసినప్పుడు ఇట్స్ జస్ట్ సో బ్యూటిఫుల్. అండ్ ఆఫ్ కోర్స్ ప్రకాష్ రాజ్ గారు గురించి అందరికీ తెలుసు, హీఈస్ టాప్ క్లాస్ యాక్టర్. సో ఇట్స్ డెఫినెట్లీ అ ప్రివిలేజ్ వర్కింగ్ విత్ హిమ్. మీకు బాగా అనిపించిన సీన్ ఏంటి ఇందులో? ఏ దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు అండ్ బాగా హై ఇచ్చిన సీన్ ఏంటి మీకు? అదే నేను ఇందాక ఐశ్వర్య వస్తే కూడా చెప్తున్నాను తన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటూ. ఐ లవ్ ద ప్రీ క్లైమాక్స్ ఆఫ్ ద ఫిలిం. అంటే అన్నీ చాలా బాగుంటుంది, బట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ దిస్ బోత్ ఆఫ్ దెమ్ అసలు అంటే పర్ఫార్మెన్స్. ఇతను ఫస్ట్ ఫిలిం అయినా కూడా, తను తెలుగులో ఫస్ట్ ఫిలిం అయినా కూడా, ఇది ఈ క్యారెక్టర్స్లో చాలా డెప్త్ ఉంటుంది. అది క్యారీ చేయడం అంత ఈజీ కాదు. అది చూస్తేనే యూ కెన్ ఫీల్ ఇట్. సో బ్యాక్గ్రౌండ్ చేసేటప్పుడు కూడా ఐ ఫెల్ట్ ఇట్ అండ్ ఐ వాస్ టాకింగ్ దట్ సీన్. అంటే ఆ పర్టికులర్ సీన్ నాకు చాలా ఇష్టం, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. డిఓపి గురించి మాట్లాడుకుంటే బాలమురుగన్ సార్, ఆయనతో వర్కింగ్ అంతా ఎలా ఉంది సార్? సో చాలా మందిని చూశాను ఈ సినిమాకి కెమెరా ఎవరు ఉంటే బాగుంటుందని. తర్వాత లాస్ట్లో ఆయన కొన్ని మూవీస్ చూసి దెన్ వి సెటిల్డ్. చాలా బాగా, యాజ్ యూ రైట్లీ సెడ్, హీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. దట్ విల్ బి అనదర్ కెమెరా డిపార్ట్మెంట్ విల్ బి అనదర్ pillar. Hi, hello, I'm Arshita. So first of all, you're looking gorgeous. Thank you. Looking so good. So I know that you'll always be compared, like your day one will be compared to your father's day 100. Yeah. So how was that? So when someone starts comparing you to your dad, Yeah. because you're just starting out. So how was that? How does that feel for you? Well, I think that's a given. Your comparison is not going to end. But I think I have my blinders on. I honestly, God's honest truth, I don't think about it. And I think it works for me because he's a male actor, I'm a female actor. So Yeah. I don't think comparisons make sense that way.
It's even more difficult when you're of the same gender, I feel. So, but personally, I've never let it affect me. I think it's always about my craft, what I bring to the table, how can I improve. But at the same time, I do understand the reality of how people view you too. So I need to be good at what I do. So I take that very seriously and I try to give it my best. That's it. So how was it working with your dad? It was all normal? Of course, it's wonderful working with him. He's such an easy director. I initially had, a little apprehension. How would it be? Because, you're so different at home, and when you're in front of the camera, you need to be uninhibited. So I was very skeptical, but we did a workshop and the ice was broken, and that's it. Especially this movie, it was like a breeze, like it was just, he would come and explain the scene, and it's, as an actor, it's so nice to work with a director who gives you the space to bring your own creativity also to the table. Was he ever mad on you on the set? No. I don't think so. Were you mad at me? Were you upset Why with do me? you want me to like reveal everything? You don't know what all happened in my mind. Oh my god. మీ అమ్మాయిగా చెప్పకండి, యాజ్ అన్ యాక్టర్ గా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా ఆవిడ? అమ్మాయి మాత్రమే కాదు, ఈవెన్ బోత్ ఆఫ్ దెమ్ దేవర్ లైక్ కొంచెం ఇంత చెప్తేనే ఇంత చేసేవారు వాళ్ళు. బికాస్ బోత్ ఆర్ లైక్ ట్రైన్డ్ అండ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఒక కాంపిటేటివ్ గా చేశారు. సో యాజ్ ఎ డైరెక్టర్ నాకు అది ఇట్ వాజ్ లైక్ ఎ ఫీస్ట్ ఫర్ మీ. One line for the audience why to watch the movie. మనకి ఎందుకు ఇది ఆలోచన రాలేదు అని ఒక్కొక్కరికి ఈ సినిమా చూసిన తర్వాత అనిపిస్తుంది. Who is the funniest person in the set? Anup Rubens, but he never used to come for the set. మీ రియాక్షన్ ఏంటి సార్ స్టోరీ విన్నాక? నేనా? ఎస్ సార్. It's something fresh, new. In what we are watching now, it's all, mass, like he said, bloodshed everywhere. This movie will take you on a breeze. You can sit with your family, relax. So it's fun. You have to watch the movie, but lot of essence, families, values, everything is included. It's like a full meals laga untundi movie. If a teenage girl is watching this movie, would it change her mindset in any way? I hope it impacts her in a positive way, and that she wants to be independent and she wants to be a strong individual who knows her mind. Describe Arjun sir in 3 words. 5లో చేయొచ్చు. ARJUN. Oh. Humble, extremely emotional with his family, very helpful, generous, chala giving, and very, very spiritual. We want to know one awestruck moment while working with Arjun sir. There was this one shot in the movie where, Arjun sir's close up. I remember it like it's a picture for me, and I sat next to the monitor like this and I didn't move. He showed like 10 emotions in one single dialogue line, and I was like, this is performance, this an actor who's been in the industry for more than 45 years. That is what we expect, and everyone, they love him for that. So I think I started loving him even more as an artist to see him in that screen, and I don't know, he gets the depth of emotions and layers, the way he acts. There's so many layers to his acting, and I had to learn. I'm just, starting now, but there's a lot to learn from, legends like him and so many others. Very nice. నన్ను ఏదో చాలా ఓల్డ్ గా చేస్తున్నట్టు ఫీలింగ్ వచ్చేసింది. ఆల్రెడీ మేము చెప్పాం సార్, యంగర్ బ్రదర్ అని. ఎందుకు ఓల్డ్ అనుకుంటున్నారు? అంతే కదా. అండ్ ఇప్పటి వరకు మీరు చాలా లాంగ్వేజెస్ తో చాలా ఫిలిమ్స్ చూసుంటారు. ఇలాంటి ఒక క్యారెక్టర్ నాకు చేయాలి అని ఉంది అనిపించిన క్యారెక్టర్ ఏంటి? ఏ లాంగ్వేజ్ లో, ఏ సినిమా? I don't usually give preference to language. Art anedi, it's art at the end of the day. I think something, hopefully, God willing, someday, maybe something mythological. Adi naku chala ishtam, and I think that's something I, would love to play. సీతా క్యారెక్టరా? Maybe, why not? వెరీ నైస్. హోప్ఫుల్లీ మీకు ఈ సినిమా తర్వాత ఇంకా బోలెడన్ని అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దిస్ వాజ్ అ వెరీ వెరీ లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ, అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీ వన్ ఇస్ సో డౌన్ టు ఎర్త్. అందుకే ఇన్ని సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా ఉండగలిగారు. అండ్ నైస్ మీటింగ్ యూ అనూప్ గారు, అండ్ నిరంజన్ గారు, అండ్ ఐశ్వర్య గారు, అండ్ అర్జున్ గారు. అండ్ మీ సీతా పయనం బ్లాక్ బస్టర్ పయనంగా నిలవాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ you so much to all the beautiful girls for making this so nice. Thank you so much. Thanks everyone. థ్యాంక్ యూ సో మచ్. సో ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా మనందరం కూడా సీతా పయనాన్ని ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. See you all theaters on February 14. Thank you so much.